ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం తవ కథామృతం తప్తజీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాదతం భువి గృణంతి యే భూరిదా జనాః. ఓం శ్రీరామకృష్ణాయ నమః. భక్తులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం సంగ్రహం ఈ గ్రంథము నుండి పఠనము పారాయణము చేస్తున్నాము. 4 భాగాలుగా జరిగింది. ఈరోజు 5వ భాగం శ్రీరామకృష్ణులు విద్యాసాగర్ అనే అధ్యాయము నుండి పఠనం పారాయణం జరుగుతున్నది. అందులో శ్రీరామకృష్ణులు విద్యాసాగరు మరియు ఇతర భక్తులతో ఇలా బోధిస్తున్నారు. శ్రీరామకృష్ణులు, కేవలం విచారణ వల్ల భగవంతుణ్ణి పొందగలమా ఏమిటి? ఆయన దాసుడవై ఆయన్ను శరణుజొచ్చి ఆయన్ను అంటే భగవంతుణ్ణి స్మరించు. నవ్వుతూ విద్యాసాగర్ వైపు తిరిగి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రఖ్యాతి చెందిన విద్యాసాగర్ వైపు తిరిగి, మీ భావం ఏమిటి అని అడిగారు. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఆ విషయం నేను మీకు మరో రోజు ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతాను. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు చిరునవ్వుతో, పాండిత్యం ద్వారా విచారణ చేస్తూ భగవంతుణ్ణి తెలుసుకోవడం అసంభవం. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులై పాడనారంభించారు. కాళీకీర్తన పాట. ఎరుగగ తరమే ఏరికినైనా తల్లి కాళి నిజ తత్వము ఇంచుక, షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు. ఎరుగగ తరమే ఏరికినైనా, అంతరమందున ఆత్మానందము ఆస్వాదించెడు ఆత్మయోగికి, ఆమెయే వెలుగును అంతరాత్మ అయి సర్వశాస్త్రములు సన్నుతి చేయును. ఎల్ల ప్రాణుల యుల్లము నందున అమ్మ వసించును ఐచ్ఛికముగనే, అమ్మ గర్భమున అమరియున్నవి పిండాండంబులు బ్రహ్మాండంబులు. ఎరుగగ తరమే ఎవరికినైనా, అంత విశాలము అమ్మ గర్భము, నీవు దానిని అవలోకింతువే. మూలాధార సహస్రారముల అమ్మను యోగి ధ్యానము సేయుము. ఎరుగగ తరమే ఎవరికినైనా, అమ్మ ఎట్టిదో అసలు ఎవ్వరో, శివుడుగాక మరి ఎవరు చూచెదరు. షడ్దర్శనములో పద్మవనములో పతి సన్నిధిలో హంసి హంసతో ఆటలాడుచు. పద్మవనములో పతి సన్నిధిలో హంసి హంసతో ఆటలాడుచు. అమ్మను ఎరుగా ఎవడు ఆశించినను రవ్వసేయును రామప్రసాదు. అమ్మను ఎరుగవలే ననుచు తలచుట, నవ్వులాట సాగరము నీదుట. మది ఎరిగినను హృది ఎరుగక, అందమైన యా చందమామను పట్టుకొనుటకై కొట్టుకొనెడు
మరుగుజ్జు వానివలే కోరుచున్నది, ఎరుగగ తరమే ఎవరికినైనా. తల్లి కాళి నిజ తత్వమించుక, షడ్దర్శనములే శక్తిహీనములు, తల్లి విషయము తెలియజేయుటకు, ఎరుగగ తరమే ఎవరికినైనా. తల్లి కాళి నిజ తత్వము ఎంచుక. పాట పాడి శ్రీరామకృష్ణులు. చూశారా, అమ్మ గర్భమున అమరియున్నవి బ్రహ్మాండంబులు పిండాండంబులు. ఇంకా షడ్దర్శనములే శక్తిహీనములు, ఆ తల్లి విషయమును జగన్మాత ఆది పరాశక్తి శ్రీ శ్రీ భవతారిణి కాళికాదేవి అమ్మవారి తల్లి, ఆ అమ్మ తల్లి విషయమును తెలియజేయుటకు షడ్దర్శనములే అంటే వేదాంతాలు శక్తిహీనములు. కేవలం పాండిత్యము భగవత్ సాక్షాత్కారాన్ని కలిగించదు. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు కావాలి. యథార్థంగా భగవంతుడి మీద విశ్వాసం కలిగితే పాపము చేసినా, మహాపాతకము చేసినా అతడికి ఎలాంటి భయము లేదు. శ్రీరామకృష్ణులు ప్రసంగాన్ని కొనసాగించారు. విశ్వాసం, భక్తి. భక్తి ద్వారా భగవంతుణ్ణి సులభంగా పొందగలము. ఆయనను ప్రేమ పారవశ్యముతో తప్పక పొందగలము. ఈ మాటలు అంటూ శ్రీరామకృష్ణులు తిరిగి మళ్ళీ పాడసాగారు. దేవదేవుని తత్వము ఏమో తెలియక ఎట్లు పాటుపడెదు, చీకటి ఇంట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదవీవు, వెదకెది నీవు, వెదకెదవు నీవు, వెదకెదవీవు. దేవదేవు తత్వమేమో తెలియక ఎట్లు పాటుపడెదు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదైవు. పరవశించు భక్తి వలన తెలియబడును దేవుడు అసలు, అట్టి భక్తి లేక ప్రభుని తత్వమెట్లు తెలియగలవు. వేదములును తంత్రములును దర్శనములు తెలుపలేవు, అస్థి మార్గమునను తప్ప నేతి వలన తెలియలేవు. భక్తి సుధా మధురిమచే భగవంతుడు ప్రీతుడగును, శాశ్వతానందమందు దేహ గుహన దేవుడుండు. భక్తి కొరకు యుగయుగాలు యోగులు అభ్యసించుచూ ఉందురు. భక్తి కలుగ ప్రభుడు లాగును ఆత్మను అయస్కాంతమట్లు. భక్తి కలుగా ప్రభుడు లాగును ఆత్మను అయస్కాంతమట్లు. పలుకుచుందు రామప్రసాదు బ్రహ్మయనుచు పిలచువాని, దరికి నేను చేరుకొంటి అమ్మాయనుచు పిలచుచుంటి. అతి నిగూఢమైన దానిని సంతలోన చెప్పవలెనే, ఊహ చేయుము అతను సూచించిన సూచనముల. దేవదేవుని తత్వమేమో తెలియకెట్లు పాటుపడెదు, చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదవు నీవు. ఈ పాట పాడుతూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యినారు.
ఆయన బల్ల మీద ఆసీనులై ఉన్నారు. చేతులు జోడించి ఉన్నాయి. శరీరం నిలువుగా నిశ్చల స్థితిలో ఉంది. కళ్ళ రెప్పలు క్రిందికి వేలాడి ఉన్నవి. అందరూ ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారు. విద్యాసాగరు కూడా తదేక దృష్టితో మాట పలుకు లేకుండా చూస్తున్నారు. శ్రీరామకృష్ణులు కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చి దీర్ఘ నిశ్వాసం విడిచి చిరునవ్వుతో తిరిగి మాట్లాడసాగారు. భగవద్ దర్శనానికై కావలసింది భావ ప్రేమ, భక్తి. భగవంతుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఎవరైతే పరబ్రహ్మమో ఆయన్నే అమ్మా అని పిలవాలి. ఇలా అంటూ ఇంకొక పాటను పాడసాగారు. పలుకుచుందు రాంప్రసాదు బ్రహ్మయనుచు పిలచువాని దరికి నేను చేరుకొంటి అమ్మాయనుచు పిలుచుచుంటి. అతి నిగూఢమైన దానిని సంతలోన చెప్పవలనే ఊహ చేయుము అతను సూచించిన సూచనములా. పాట పాడి శ్రీరామకృష్ణులు. రాంప్రసాదు పశ్చిమ బెంగాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందిన గొప్ప కాళీ భక్తుడు, కవి కూడా. శ్రీ అమ్మవారి దర్శనాన్ని పొంది అద్భుతమైన ఎన్నో కీర్తనలు, కాళీ కీర్తనల ద్వారా అద్భుతమైన భక్తి రసాన్ని పంచిపెట్టిన రాంప్రసాద్ మహాకాళీ భక్తుడు. రాంప్రసాద్ తన మనస్సును భగవత్ తత్వాన్ని ఊహించమంటున్నాడు. వేదాలలో ఎవరిని బ్రహ్మమని సంబోధిస్తారో ఆయన్నే నేను అమ్మా అని సంబోధిస్తున్నట్లు అర్థం చేసుకోమని తన మనస్సుతో అంటున్నాడు. ఎవరు నిర్గుణుడో ఆయనే సగుణుడు, ఆయనే బ్రహ్మము, ఆయనే శక్తి. నిష్క్రియ అవస్థలో బ్రహ్మము అని చెబుతారు. సృష్టి స్థితి ప్రళయాలలో ఆద్యాశక్తి లేక కాళీమాత అని పిలుస్తారు. బ్రహ్మము శక్తి ఈ రెండూ భేదము లేనివి. అది ఎలాంటిదంటే అగ్ని దాని దాహక శక్తి వంటిది. దాహక శక్తిని గురించి చెబితే అగ్నిని గురించి చెప్పినట్లే. అలాగే అగ్నిని గురించి చెబితే దాహక శక్తిని గురించి చెప్పినట్లే. చివరికి రెండూ ఒకటే, వేరు కావు. ఆ బ్రహ్మమే అమ్మా అని సంబోధింపబడుతోంది. అమ్మ అంటే ఎంతో ప్రియమైన వస్తువు కదా. భగవంతుణ్ణి తల్లిగా, అమ్మగా ప్రేమించగలిగితే ఆయన తప్పక లభిస్తాడు. కావలసినవి భావము, భక్తి, ప్రేమ, విశ్వాసాలు. ఒక పాట వినండి. నీ ధ్యానము ఏ విధమో నీ భావము ఆ విధము. నీ భావమును బట్టి నీకుండు భక్తి. భక్తి ఏ రీతియో ఫలమగును ఆ రీతి. ఫలములన్నింటికీ మూలము ఆ శ్రద్ధయే. కాళికాపద సుధారసమున నాదు మది మునిగి నిండార మధురూపమై.
మధురూపమై దనర బలులకు పూజలకు బహుయజ్ఞములకును లేదు పని వానితో లేదసలు లేదమ్మా. నీ ధ్యానము ఏ విధమో నీ భావము ఆ విధము, నీ భావమును బట్టి నీకుండు భక్తి. కావలసింది చిత్తం తద్గతం అవడం, అంటే భగవంతునిలో లీనమవ్వడం. భగవంతుణ్ణి అమ్మవారిని ఎంతగానో ప్రేమించాలి. సుధా పుష్కరిణి అంటే అమృత సరోవరం. అందులో మునక వేస్తే మానవుడు మరణించడు, అమరుడవుతాడు. అధికంగా భగవంతుణ్ణి తలపోస్తూ ఉంటే పిచ్చి పడుతుందని కొందరి అభిప్రాయం. కానీ అలా తలచడం పొరపాటు. ఇది అమృత సరోవరం, సుధాసాగరం. వేదాలలో దీన్ని అమృతము అంటారు, మృతి లేనిది. అందులో మునిగితే మరణించరు, అమరులవుతారు. విద్యాసాగర్తో మీరు చేసే ఈ పనులన్నీ సత్కర్మలే, కానీ నేను కర్తను, నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని వదిలిపెట్టి నిష్కామంగా చెయ్యగలిగితే ఎంతో మంచిది. ఇలాంటి నిష్కామ కర్మ చేస్తూ ఉంటే భగవద్ దర్శనం కలుగుతుంది. భగవంతుడి పట్ల భక్తి ప్రేమలు ఎంతగా అధికమవుతాయో అంతగా మీ పనులు, బాహ్య పనులు తగ్గిపోతాయి. ఇంటి కోడలు గర్భవతి అయితే ఆమెకు మెల్లమెల్లగా ఇంటి పనులు తగ్గిపోతాయి. నెలలు నిండుతున్న కొద్దీ అత్తగారు కోడలు చేసే పనులను తగ్గిస్తుంది. నెలలు నిండితే ఆమెతో పనులేమీ చేయించక అన్నీ తనే చేసుకుంటుంది. గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని వాటిల్లకుండా సుఖప్రసవం అయ్యేటట్లు అత్తగారు చూసుకుంటుంది. మీరు చేసే కర్మలు మీకే మేలు కలిగిస్తాయి. నిష్కామ భావనతో కర్మలు ఆచరిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడి పట్ల ప్రేమ జనిస్తుంది. భగవంతుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ను తప్పక పొందగలవు. మానవుడు ఏనాటికి లోకహితం చెయ్యలేడు, అన్నీ ఆ భగవంతుడే చేస్తున్నాడు. ఎవడు సూర్య చంద్రాదులను సృజించాడో, తల్లిదండ్రులను సృష్టించి వారిలో ప్రేమ వాత్సల్య భావము నింపాడో, మహాత్ముల హృదయాలలో దయా, సాధు భక్తుల హృదయ సీమలలో భక్తిని ప్రసాదించాడో, ఆ భగవంతుడే లోకహితాన్ని ఉనగూర్చుతున్నాడు. కోరికలు లేక కామరహితుడై కర్మలు చేసే వ్యక్తి తనకే మేలు చేసుకుంటున్నాడు. మీ లోపల మేలిమి బంగారం ఉంది. విద్యాసాగర్తో అంటున్నారు, మీ లోపల మేలిమి బంగారం ఉంది, మీకు ఇంకా దాని జాడ తెలియలేదు. కాస్త మట్టితో కప్పబడి ఉంది. ఒక్కసారి దాని జాడ తెలుసుకుంటే బాహ్య పనులన్నీ తగ్గిపోతాయి. ఇంటి కోడలికి బిడ్డ పుడితే ఆ బిడ్డ సంరక్షణ భారము తప్ప ఇతరమైన ఇంటి పనులు ఆమె చేత అత్తగారు చేయించరు. అందరూ నవ్వారు. నిష్కామ కర్మ ఆచరించగలిగితే భగవంతుడి పట్ల ప్రేమ ఉదయిస్తుంది. క్రమేణా ఆ భగవంతుని కృపతో
ఆయన్ను పొందవచ్చు, భగవంతుణ్ణి దర్శించవచ్చు. అంతేకాదు, మీతో నేను మాట్లాడుతున్నట్లు భగవంతుడితో మాట్లాడవచ్చు కూడా. ఈ మాటలు విని అంతా స్తబ్దులైనారు. అక్కడున్న వారంతా స్తబ్దులై నిశ్చేష్టులై ఈ అమృత వాక్కులను వింటున్నారు. సాక్షాత్తు సరస్వతీదేవి శ్రీరామకృష్ణుల నాలుక మీద కూర్చుని విద్యాసాగర్ని వంకగా చేసుకొని లోక కళ్యాణార్థం ఈ అమృత తుల్యమైన మాటలు పలుకుతోందా అన్నట్లుగా ఉంది. ఇలా సంభాషణ రాత్రి 9 గంటల దాకా సాగింది. ఇక శ్రీరామకృష్ణులు బయలుదేరనున్నారు. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో నవ్వుతూ, మీతో మాట్లాడినవన్నీ నిజానికి చెప్పి ఉండకూడదు, అవి మీకు తెలిసిన విషయాలే కదా, కానీ అవన్నీ జ్ఞాపకంలో లేవు అంతే. అందరూ నవ్వారు. వరుణుడి ఖజానాలో లెక్కలేనన్ని రత్నరాశులు పడి ఉన్నాయి, కానీ అతడికి వాటి ఎరుకే లేదు. విద్యాసాగర్ నవ్వుతూ, మీరు ఎలా అంటే అలాగే. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కొంతమంది సంపన్నులకు వారి ఇళ్లలో పనివాళ్ల అందరి పేర్లు తెలియవు. అందరూ నవ్వారు. అంతేకాదు, ఇంట్లో ఎక్కడ ఏ విలువైన వస్తువులున్నాయో కూడా తెలియదు. శ్రీరామకృష్ణుల ఈ సంభాషణ అందరినీ ఆనందింపజేసింది. అంతా కాసేపు మౌనం వహించారు. శ్రీరామకృష్ణులు విద్యాసాగర్తో నవ్వుతూ, ఒకసారి తోటను చూడ్డానికి రండి, అంటే దక్షిణేశ్వర కాళికాలయం తోట. ఒకసారి తోటను చూడడానికి రండి. నేనంటున్నది రాణి రాస్మణి తోటను, భవతారిణి కాళికాలయం దేవాలయంలోని తోటను గురించి. చాలా రమ్యమైన ప్రదేశం అన్నారు. విద్యాసాగర్, తప్పక వస్తాను. మీరింత దూరం ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ వద్దకు రాకుండా ఉండగలనా? శ్రీరామకృష్ణులు, నన్ను చూడ్డానికి రావడమా? అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. విద్యాసాగర్, ఎందుకండి అలా ఎందుకంటున్నారు? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మేము ఏదో పల్లెవాళ్ల చిన్న తెప్పలము, చిన్న చిన్న తెప్పలు. అందరూ నవ్వారు. చిన్న కాలువల్లో, పెద్ద కాలువల్లో, పెద్ద నదుల్లో కూడా పోగలము. మీరు పెద్ద ఓడ, స్టీమర్, పెద్ద ఓడ. అందువల్ల మీరు ఈ చిన్న జలరాశిలో పోతే ఇసుకలో కూరుకుపోతారేమోనని భయం. విద్యాసాగర్ మందహాసం చేస్తూ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఈ ఋతువులో ఓడ కూడా పోతే పోవచ్చును. విద్యాసాగర్ చిరునవ్వుతో, ఇది వర్షాకాలం కదా. అందరూ నవ్వారు. తనలో అవును, నూతనమైన ప్రేమ వర్షం. కొత్త ప్రేమలో మానా అవమానాలకు తావు ఉండదు కదా. శ్రీరామకృష్ణులు భక్తులతో కలిసి లేచి నిలబడ్డారు. విద్యాసాగరు, ఇంట్లోని వారు అంతా కలిసి
శ్రీరామకృష్ణులను బండి వరకు సాగనంపడానికై లేచి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు అదే చోట నిలబడి మహామంత్రాన్ని జపిస్తూ భావపరవశులైనారు. అహేతుక కృపాసింధువులైన శ్రీరామకృష్ణులు తాము సెలవు తీసుకోవడానికి ముందు విద్యాసాగర్ ఆధ్యాత్మిక ఉన్నతి కోరుతూ జగన్మాతను ప్రార్థిస్తున్నారేమో. శ్రీరామకృష్ణులు ఒక భక్తుని చెయ్యి అందుకొని మెల్లగా మెట్లు దిగసాగారు. విద్యాసాగర్ తన పరిజనముతో లాంతరు దీపం చూపిస్తూ ముందు నడుస్తున్నాడు. కృష్ణాష్టమి తిథి అయినందున చంద్రోదయం ఇంకా కాలేదు. ఆ చీకట్లో మిణుకు మిణుకు దీపం వెలుగును అనుగమిస్తూ అంతా ఉద్యానవనాన్ని దాటి ముఖద్వారం వద్దకు వచ్చారు. ముఖద్వారం వద్దకు రాగానే అంతా అక్కడొక అద్భుత దృశ్యాన్ని గాంచారు. వారి ముందు 36-37 ఏళ్ల వయస్కుడైన ఒక బెంగాలీ బాబు నిలబడి ఉన్నాడు. అతడికి గడ్డం ఉంది. సిక్కుల మాదిరి తలపాగా చుట్టుకొని ఉన్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే ఆ వ్యక్తి సాష్టాంగ ప్రణామం చేసి నిలబడ్డాడు. ఎవరిది? బలరాం, నువ్వా? ఇంత పొద్దుపోయి వచ్చావా? ఆ వ్యక్తిని చూస్తూ అడిగారు శ్రీరామకృష్ణులు. బలరాం నవ్వుతూ, నేనిక్కడ చాలాసేపటి నుండి వేచి ఉన్నాను. శ్రీరామకృష్ణులు, లోపలికి ఎందుకు రాలేదు? బలరాం, అంతా మీ మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. నేను లోపలికి వచ్చి అంతరాయం కలిగించదలుచుకోలేదు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు బండిలో ఎక్కారు. విద్యాసాగర్ మెల్లగా మాతో బండి బాడుగ ఇవ్వనా? మా వద్దండి, ఇచ్చేయడమైంది. విద్యాసాగర్ ప్రభృతులు శ్రీరామకృష్ణులకు ప్రణామాలు చేశారు. బండి దక్షిణేశ్వర కాళికాలయం వైపుగా బయలుదేరింది. అక్కడ నిలబడ్డ వారంతా బండి కనుమరుగయ్యేంత వరకు చూస్తూ నిలబడ్డారు. మూడవ అధ్యాయం, గృహస్థులకు ఉపదేశం. ఆదివారము ఆగస్టు 13, 1882 ఈ తేదీ, ఈ రోజున జరిగిన విషయాలు. మా మహేంద్రనాథ్ గుప్తా తన డైరీలో ఇలా వ్రాసుకున్నారు. నేడు అమావాస్య తిథి. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. దక్షిణేశ్వర కాళికాలయములో శ్రీరామకృష్ణ పరమహంస తమ గదిలో కేదార్ ఆది భక్తులతో సంభాషిస్తూ ఉన్నారు. కేదార్ చటర్జీ ఇల్లు హాలీషహర్లో ఉంది. అది ఒక గ్రామం. అతడు ప్రభుత్వ అకౌంటెంటుగా పనిచేస్తూ ఉండేవాడు. ఢాకాలో చాలా సంవత్సరాలు నివసించాడు. ఆ రోజుల్లో విజయకృష్ణ గోస్వామి కేదార్తో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడడం కద్దు జరిగేది. భగవన్ మహిమలను గురించి వినగానే కేదార్ కళ్ళు అశ్రుపూరితాలవుతాయి. అతడు లోగడ, ఇంతకుముందు బ్రహ్మ సమాజస్థుడు. శ్రీరామకృష్ణులు తమ గదికి దక్షిణాన ఉన్న వసారాలో భక్తులతో పాటు
కూర్చొని ఉన్నారు. రామ్, మనోమోహన్, సురేంద్ర, రాఖాల్, భవనాథ్, మా ప్రభృతులు కూడా ఉన్నారు. నేడు కేదార్ ఒక ఉత్సవం కోసం ఏర్పాట్లు చేయించాడు. సంకీర్తన కూడా జరుగుతుంది. అందు నిమిత్తం రామ్ ఒక గాయకుణ్ణి తోడుకొని వచ్చాడు. ఆ రోజంతా ఆనంద ఉత్సాహమే. గాయకుడు పాట పాడుతూ ఉంటే శ్రీరామకృష్ణులు తమ గదిలోని చిన్న మంచం మీద కూర్చొని సమాధిమగ్నులైనారు. మా తదితరులు మంచం సమీపంలో నేల మీద కూర్చొని ఉన్నారు. బాహ్యస్పృహలోకి వచ్చాక శ్రీరామకృష్ణులు సమాధి తత్వాన్ని గురించి చెప్పసాగారు. శ్రీరామకృష్ణులు సచ్చిదానంద లబ్ధి పొందితే సమాధి కలుగుతుంది. ఆ స్థితిలో కర్మ త్యాగమవుతుంది. గాయకుడు రాలేదే అని మథన పడుతున్నాం. ఇంతలో గాయకుడు వచ్చేశాడు. ఇక గాయకుడి పేరు ఎత్తవలసిన అవసరం లేదు కదా. తేనెటీగా ఝంకారము చేసేది పువ్వు మీద కూర్చునే వరకే. కానీ సాధకుడు కర్మత్యాగము చెయ్యకూడదు. పూజ, జపధ్యానాలు, సంధ్యావందనాది కర్మలు, తీర్థాటనము ఇవన్నీ చేయవలసిందే. భగవత్ సాక్షాత్కారానంతరము ఎవరైనా విచారణ చేసే పక్షంలో అతను పువ్వు నుండి తేనె గ్రోలుతూ ఉన్నప్పుడు మెల్లగా ఝంకారము చేసే తేనెటీగ లాంటి వాడు. గాయకుడు బాగా పాడాడు. శ్రీరామకృష్ణులు ఎంతో ఆనందించారు. గాయకుడితో ఇలా అన్నారు, ఏ వ్యక్తికైనా ఏదో ఒక గొప్ప గుణం, సంగీతము కానీ ఏదైనా ఒక విద్యలో నైపుణ్యము కానీ ఉంటే అతడిలో భగవంతుని శక్తి ప్రత్యేకంగా ఉందని గ్రహించు. గాయకుడు, మహాశయ, భగవంతుణ్ణి పొందడానికి ఏమిటి మార్గం? గాయకుని ప్రశ్న. శ్రీరామకృష్ణులు, భక్తియే సారము. భగవంతుడు సర్వభూతాలలోనూ విరాజిల్లుతూ ఉన్నాడు. గాయకుడు, అలాగైతే భక్తుడు అని ఎవరిని సంబోధించడం? శ్రీరామకృష్ణులు, ఎవడి మనస్సు సదా భగవంతుడి మీదే నెలకొని ఉంటుందో అతడే భక్తుడు. అహంకారము, అభిమానము ఉంటే భక్తుడు కాజాలడు. నేను అనే కొండ శిఖరాన భగవంతుని కరుణ అనే వర్షపు నీరు నిలువదు, జారి క్రిందికి పోతుంది. నేను కేవలం యంత్రాన్ని. కేదార్ ఆది భక్తులతో అన్ని మార్గాల ద్వారా భగవంతుణ్ణి పొందవచ్చు. అన్ని మతాలు సత్యమే. మేడ మీదికి ఎక్కడమే కావలసింది. దాన్ని నువ్వు సరైన మెట్లు ఎక్కి సాధించవచ్చు. చెక్క మెట్లు ఎక్కిపోవచ్చు, లేదా నిచ్చెన ఎక్కి అయినా పోవచ్చు, లేక పగ్గము కానీ పాతిన వెదురు బొంగు కానీ పట్టుకొని ఎక్కవచ్చు. ఇతర మతాలలో మూఢ విశ్వాసాలు, లోటుపాట్లు ఉన్నాయని మీరనవచ్చు. ఉంటే ఏమిటి? ఉంటే ఉండని.
నేను చెప్పేదేమంటే అన్ని మతాలలోనూ లోటుపాట్లు మూఢ విశ్వాసాలు ఉంటాయి. నా గడియారమే సరి అయిన సమయం చూపుతోందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావలసింది భగవంతుడి పట్ల వ్యాకులత, ప్రేమ, ఆయన మీద మనస్సు లగ్నము కావడం. ఆ భగవంతుడు అంతర్యామి. అంతరంగములోని ప్రేమ వ్యాకులతలనే ఆయన చూస్తాడు. ఒక తండ్రికి అధిక సంతానం ఉంది అనుకుందాం. పెద్ద పిల్లలు తండ్రిని నాన్న అని స్పష్టంగా పిలుస్తారు. చిన్న పిల్లలు నా లేక నానా అనే పిలుస్తారు. నా లేక నానా అని పిలిచేవారి మీద తండ్రి కోపగించుకుంటాడా ఏమిటి? వాళ్ళు చిన్న పిల్లలు, ఇంకా సరిగా ఉచ్చరించలేకపోతున్నారే గాని తననే పిలుస్తున్నారని తండ్రి ఎరుగడా ఏమిటి? తండ్రికి పిల్లలందరూ సమానులే. అలాగే ఒకే భగవంతుణ్ణి భక్తులు అనేక పేర్లతో పిలుస్తూ ఉన్నారు. ఒక చెరువుకు 4 వైపులా ఘట్టాలు ఉన్నాయి. హిందువులు ఒక ఘట్టంలో నీరు త్రాగుతూ ఆ నీటిని జలం అంటున్నారు. మరో ఘట్టంలో మహమ్మదీయులు నీరు తాగుతూ పానీ అంటున్నారు. అలాగే ఆంగ్లేయులు మరో ఘట్టంలోని నీరు త్రాగుతూ వాటర్ అంటున్నారు. మరో ఘట్టంలో అక్వా అంటున్నారు. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన్ను వేరు వేరు పేర్లతో పిలుస్తారు. గురువారం ఆగస్టు 24, 1882 దక్షిణేశ్వర కాళికాలయము. శ్రీరామకృష్ణులు తమ గదికి ఈశాన్యం వైపు ఉన్న పొడవైన వసారాలో నిలబడి హాజ్రాతో మాట్లాడుతూ ఉన్నారు. హాజ్రా అక్కడ ఉంటున్న ఒక భక్తుడు. మా మహేంద్రనాథ్ వచ్చి శ్రీరామకృష్ణుల పాదపద్మాలకు నమస్కరించాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో ఇంకా 2-3 సార్లు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ను కలుసుకోవాలి. చిత్రకారుడు మొదట చిత్రం యొక్క బాహ్యకృతిని చిత్రిస్తాడు. తరువాత తీరికగా వివరాలతో చిత్రాన్ని పూర్తి చేసి రంగులు వేస్తాడు. మట్టి బొమ్మలు తయారు చేసేవాడు మొదట బొమ్మ ఆకారాన్ని మట్టితో చేసి ఆ తరువాత శుద్ధతో రంగు పూస్తాడు. చివరికి రకరకాల రంగులను సున్నితమైన కుంచెతో వేస్తాడు. ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి. ఈశ్వర్చంద్ర విద్యాసాగర్కు అంతా సిద్ధంగానే ఉంది. కానీ అతడి లోపలి పదార్థం ఒక పొరతో కప్పబడి ఉంది. కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, కానీ అంతరంగాన ఏముందో ఎరుగడాయే. అంతరంగాన బంగారము దాగి ఉంది. లోపల భగవంతుడు నివసిస్తున్నాడు. అది తెలుసుకుంటే సమస్త కార్యకలాపాలను వదిలివేసి వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించే భావము కలుగుతుంది. ఇలా కాసేపు నిలబడి కాసేపు పచార్లు చేస్తూ శ్రీరామకృష్ణులు మాతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు
అంతరంగంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి కొంత సాధన అవసరం. మా యావత్ జీవితము సాధన చెయ్యాలా? శ్రీరామకృష్ణులు లేదు, కానీ మొదట్లో బాగా కష్టపడి సాధన చెయ్యాలి. తరువాత అంత పరిశ్రమ అవసరం లేదు. ఎదురు గాలి వీస్తున్నప్పుడు, గాలి వాన కొడుతున్నప్పుడు, సుడిగాలి లేక తుఫాన్ చెలరేగే సమయాల్లోనూ, నది వంపుల గుండా పయనించేటప్పుడు పడవ నడిపేవాడు లేచి నిలబడి చుక్కానిని గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది. కానీ వీటినన్నింటినీ దాటిన పిమ్మట మరి భయం లేదు. వంపులతో కూడిన ఆ మార్గాన్ని దాటాక అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు అతడు నిశ్చింతగా కూర్చుంటాడు. చుక్కాని మీద ఊరికే చెయ్యి వేసి ఉంటాడు. పిదప తెరచాపను మెల్లగా ఎత్తుతాడు. ఆ తరువాత నిశ్చింతగా పొగ త్రాగడం మొదలు పెడతాడు. అలాగే మానవ జీవన యాత్రలో కూడా కామినీ కాంచనాలు అనే సుడిగుండాలను, కామినీ కాంచనాలనే సుడిగాలులను, గాలి వానలను అధిగమించాకనే జీవితంలో శాంతి లభిస్తుంది. కొందరిలో యోగి లక్షణాలు కానవస్తాయి, కానీ వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కామినీ కాంచనాలే యోగానికి విఘ్నము కలిగిస్తాయి. భోగ వాసనలు కొద్దిగా ఉండడం చేత యోగ భ్రష్టుడై సంసారంలో వచ్చి పడతాడు. కానీ ఆ భోగవాసనలు సమసిపోయాక తిరిగి భగవంతుణ్ణే కోరుతాడు. తిరిగి యోగావస్థ పొందుతాడు. మనస్సు స్థిరం కాకపోతే యోగము సిద్ధించదు. మనస్సు అనే దీపాన్ని ఈ సంసారమనే వాయువు సదా కదిలిస్తూ ఉంటుంది. దీపం ఏమాత్రం చలించకుండా స్థిరంగా నిలిచినప్పుడే యోగము ప్రాప్తిస్తుంది. కొన్ని సమయాల్లో త్యాగాన్ని సాధన చేయడానికి నేను రాజసిక భావాన్ని కల్పించుకుంటాను. జరీ అంచు ఉడుపులు ధరించి జరీ అంచు వస్త్రాలు ధరించి వేలికి ఉంగరం పెట్టుకొని పొడవాటి గొట్టం గల హుక్కా పీల్చాలనే ఆశ కలిగింది. మథుర్బాబు వెంటనే వాటన్నింటినీ సమకూర్చాడు. కాసేపు వాటన్నింటినీ ధరించాను. పిదప మనస్సుతో, ఓ మనసా, జరీ అంచు వస్త్రం అంటారే అది ఇదే అంటూ తక్షణమే దాన్ని విప్పి విసిరిపారేశాను. ఆ తరువాత దానివైపు నా మనస్సు పోలేదు. మనస్సా, దీని పేరే శాలువా, దీని పేరే బంగారు ఉంగరం, ఇదే పొడవైన హుక్కాతో పొగ పీల్చడం అంటూ మనస్సుకు చెప్పాను. పిదప అన్నింటినీ ఆవల పారేశాను. ఆ తరువాత నా మనస్సులో వాటిపై కోరిక జనించలేదు. సంధ్యా సమయం అవుతోంది. గది ఆగ్నేయం వసారా గుమ్మం వద్ద శ్రీరామకృష్ణులు ఒంటరిగా మాతో మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు: యోగి పుంగవుడి మనస్సు సదా భగవంతుడి మీదే ఉంటుంది. ఆత్మస్థుడై ఉంటాడు. చూడగానే అతన్ని గుర్తించవచ్చు. అతడి కళ్ళు
అతడి కళ్ళు గుడ్లు పొదిగే సమయంలో పక్షి కళ్ళల్లా పరధ్యానంగా ఉంటాయి. పక్షి మనస్సు పూర్తిగా గుడ్ల మీదే నిలిచి ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని నాకొకటి తెచ్చి చూపిస్తావా? మా సరేనండి, అలాంటి చిత్రం ఎక్కడైనా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. సంధ్యా సమయమైంది. కాళికాలయంలోనూ రాధాకాంతాలయంలోనూ ఇతర ఆలయాల్లోనూ గదులలోనూ దీపాలు వెలిగాయి. శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి చిన్న మంచం మీద కూర్చొని కొంతసేపు జగన్మాతృ చింతన చేశారు. ఆ తరువాత మధురంగా భగవన్నామ స్మరణ చేయసాగారు. శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి పొగ వేశారు. ఒక ప్రక్క ప్రమిద దీపం వెలుగుతోంది. కాసేపట్లో శంఖారావము, కంచు గంటల ధ్వనులు వినవచ్చాయి. కాళికాలయంలో హారతులు మొదలయ్యాయి. నాడు శుక్లపక్ష దశమి. చంద్రుడు 4 వైపులా వెన్నెల వెదజల్లుతున్నాడు. శ్రీరామకృష్ణులు నిష్కామ కర్మ గావించు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చేస్తున్నవన్నీ మంచి పనులే, కానీ వాటిని నిష్కామంగా చేయడానికి ప్రయత్నించాలి. మా అవునండి, కర్మలు నిర్వర్తిస్తూ ఉంటే భగవల్లాభం కలుగుతుందా? శ్రీరామకృష్ణులు ప్రతి ఒక్కరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. భక్తుడు భగవన్నామ స్మరణ చెయ్యడము కర్మే. అద్వైతులు సోహం భావముతో ధ్యానం చేయడము కర్మే. ఇంతెందుకు, ఊపిరి వదలడం కూడా కర్మే సుమా. కర్మత్యాగం చేసే ఉపాయం లేదు. అందుచేత కర్మలు చెయ్యి, కానీ ఫలితాన్ని భగవంతునికే విడిచిపెట్టు. మా అలాగే చేస్తాను. అధిక ధన సంపాదనకై ప్రయత్నించవచ్చా? శ్రీరామకృష్ణులు ధార్మిక జీవనానికై చేయవచ్చు. అధికంగా ధనం సంపాదించడానికి ప్రయత్నించు, కానీ సరైన మార్గంలోనే, ధర్మ మార్గంలోనే. నీ లక్ష్యము ధన సంపాదన కారాదు. మీ లక్ష్యం భగవత్ సేవయే, భగవత్ సాక్షాత్కారమే. భగవంతుణ్ణి సేవించడానికై సంపాదించే డబ్బులో దోషం ఉండదు. మా కుటుంబ కర్తవ్యము ఎంతకాలం? శ్రీరామకృష్ణులు కూడు గుడ్డలకు కష్టపడనంత వరకు. పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడ్డ తరువాత వాళ్ళ భారాన్ని వహించే అవసరం లేదు. పక్షి పిల్ల స్వయంగా ఆహారం సేకరింప నేర్పిన తరువాత, నేర్చిన తరువాత తల్లి వద్దకు వెళితే తల్లి దాన్ని ముక్కుతో పొడిచి వెళ్ళగొడుతుంది. మా ఎంతకాలం కర్మలు ఆచరించాలి? శ్రీరామకృష్ణులు కాయ కాస్తే పువ్వు నిలబడదు. భగవద్ దర్శనం అయ్యాక కర్మలు చేయనక్కరలేదు. అందుకు మనస్సు ఇచ్చగించదు కూడా. తాగుబోతు అధికంగా కళ్ళు తాగితే అతడికి స్పృహే ఉండదు. ఏదో కాస్త పుచ్చుకుంటే పని పాటలు చేసుకోగలుగుతాడు.
భగవంతుడి వైపుగా ఎంతగా పోతావో ఆయన అంతగా నీ పనిని తగ్గిస్తాడు. భయపడకు. కోడలు గర్భవతి అయితే అత్తగారు ఆమె పనిని కొద్ది కొద్దిగా తగ్గించి వేస్తుంది. నెలలు నిండాక ఆమెను ఏ పనిని తాకనివ్వదు. బిడ్డ పుట్టాక ఆ బిడ్డ సంరక్షణే ఆమె కర్తవ్యం. కర్మ తీరిపోతే ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు. గృహిణి ఇంటి పనంతా పూర్తి చేసుకొని స్నానానికి వెళ్ళినప్పుడు ఎంత పిలిచినా తిరిగి చూడదు. అయ్యా, భగవల్లాభమంటే అర్థం ఏమిటి? దేన్ని భగవద్దర్శనం అంటారు? అది ఎలా లభిస్తుంది? శ్రీరామకృష్ణులు వైష్ణవ మత సంప్రదాయాన్ని అనుసరించి భగవద్ అన్వేషకులు 4 విధాలుగా విభజింపబడ్డారు. ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు. ప్రవర్తకుడు, సాధకుడు, సిద్ధుడు, సిద్ధసిద్ధుడు 4 రకాలు. బాటలో అప్పుడే కాలుబెట్టిన వ్యక్తిని ప్రవర్తకుడని పేర్కొంటారు. పూజ, జప, ధ్యాన, నామ సంకీర్తనాది సాధన భజనలు చేస్తున్న వ్యక్తిని సాధకుడు అని పిలుస్తారు. భగవంతుడు ఉన్నాడనే బోధ కలిగిన వ్యక్తిని సిద్ధుడంటారు. సిద్ధుని స్థితి వేదాంతంలో ఈ ఉపమానంతో వర్ణింపబడింది. గృహ యజమాని చీకటి గదిలో నిద్రపోతున్నాడు. అతన్ని వెతకడానికై వచ్చిన వ్యక్తి చీకట్లో తడుముతోంటే సోఫా మీద చెయ్యి పడగానే నేతి నేతి, ఇది కాదు అంటాడు. చేతికి కిటికీ తగలగానే నేతి నేతి అంటాడు. తలుపు మీద చెయ్యి పడగానే నేతి నేతి, ఇది కాదు అంటాడు. ఆ తరువాత ఆఖరికి యజమాని శరీరం మీద చెయ్యి పడగానే ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే ఆ వ్యక్తికి యజమాని ఉన్నాడని మాత్రమే బోధపడింది, కానీ అతన్ని గురించి ఎక్కువగా తెలియదు. మరొక కోవకు చెందిన వారున్నారు. వారే సిద్ధులలో సిద్ధులు. ఇంటి యజమానితో అతి సన్నిహిత పరిచయం ఏర్పడటమనే స్థితియే ప్రత్యేకం. ప్రేమ భక్తి ద్వారా భగవంతునితో అతి సన్నిహితమైన పరిచయం కలిగిన స్థితి అది. సిద్ధులు భగవంతుణ్ణి పొందినవారే, దానిలో సందేహమే లేదు. కానీ సిద్ధసిద్ధులు ఆయనతో అతి సన్నిహితంగా, అత్యంత ఆత్మీయులుగా మెలగేవారు. మహాశయ, ఈ కళ్ళతో భగవంతుణ్ణి చూడగలమా? శ్రీరామకృష్ణులు భగవంతుణ్ణి ఈ చర్మ చక్షువులతో చూడలేము. సాధనలు చేయగా ప్రేమ చక్షువులు, ప్రేమ కర్ణాలతో కూడుకున్న ప్రేమమయ దేహం ఏర్పడుతుంది. అలా ప్రేమ చక్షువులతో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఆ ప్రేమ కర్ణాలకు దైవవాణి వినబడుతుంది. ఆ విధంగానే ప్రేమమయ లైంగిక అవయవాలు కూడా ఏర్పడతాయి. భగవంతుడి పట్ల ప్రగాఢమైన ప్రేమ కలుగకుండా ఇది సంభవం కాదు. ప్రేమ పరిపూరితుడైన వ్యక్తి సమస్త ప్రపంచాన్ని
భగవన్మయంగా చూస్తాడు. పచ్చ కామెర్లు ముదిరిన రోగికి వస్తువులన్నీ పసుపు పచ్చగా కనబడతాయి. అలాంటి స్థితిలో అతడే నేను, సోహం సోహం అని అవగాహనమవుతుంది. తాగుబోతూ అధికంగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో నేనే కాళిని అంటూ కేకలు వేస్తాడు. గోపికలు ప్రేమోన్మత్తులై నేనే కృష్ణుణ్ణి అంటూ ప్రకటించుకున్నారు. అహోరాత్రాలు భగవంతుణ్ణి స్మరిస్తే సర్వత్రా ఆయన్నే చూడగలం. వెలుగుతున్న దీపారాధన వత్తిని ఏకాగ్రంగా చాలాసేపు చూస్తూ ఉంటే నాలుగు వైపులా దీపశిఖలను చూస్తాము కదా, అలాగే నాలుగు వైపులా కనబడే దీపశిఖలు నిజమైనవి కావు అన్న భావం అప్పుడు మా మనస్సులో తళుక్కుమంది. అంతర్యామి అయిన శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: చైతన్యాన్ని గురించి చింతన చేస్తే అచైతన్యులం, జడులం ఎన్నటికీ కాజాలము. మాటిమాటికి భగవంతుణ్ణి గురించే చింతిస్తూ ఉంటే మతిభ్రమ కలుగుతుందని ఒకసారి శివనాథ శాస్త్రి అంటే, నేనతడితో ఏమిటి, చైతన్యాన్ని స్మరిస్తూ ఉండేవాడు అచైతన్యం ఎలా అవుతాడు అన్నాను. మా చిత్తం నాకది అర్థమైంది. ఇది అనిత్యమైన వస్తువులను స్మరించడం కాదు కదా, భగవంతుడు నిత్య చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఆయనలో మనస్సును లగ్నం చేస్తే మానవుడు అచైతన్యం ఎలా అవుతాడు? శ్రీరామకృష్ణులు ప్రసన్నంగా, ఇది భగవంతుని కృప. ఆయన కృప లేనిదే సందేహం నివృత్తి కాదు. ఆత్మసాక్షాత్కారం కలగకుండా సందేహ నివృత్తి కాదు. ఆయన కృప కలిగితే ఇక ఎలాంటి భయమూ లేదు. బిడ్డ తండ్రి చెయ్యి పట్టుకొని నడుస్తున్నా పడిపోయే అవకాశం ఉంది కదా, కానీ తండ్రి బిడ్డ చెయ్యి పట్టుకుంటే ఇక ఏ భయమూ ఉండదు. భగవంతుడు కృపతో సందేహాలను రూపుమాపి దర్శనమిస్తే ఇక కష్టాలు ఉండవు. కానీ ఆయన్ను పొందడానికై ఎంతో మనోవ్యాకులతతో సాధన ప్రార్థనలు చేయగా ఆయన కృప కలుగుతుంది. బిడ్డ ఎంతోసేపు అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉండడం చూసి తల్లికి దయ కలుగుతుంది. దాగుకొని ఉన్న ఆమె బయటకు వచ్చి బిడ్డ ఎదుట నిలబడుతుంది. భగవంతుడు మనలను అంతగా పరుగులు పెట్టించడం ఎందుకు అని మా ఆలోచిస్తున్నాడు. వెంటనే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: మనం అటూ ఇటూ పరుగులు పెట్టాలన్నదే ఆయన భగవంతుని ఇచ్ఛ. అప్పుడే తమాషాగా ఉంటుంది. తన లీల మూలంగానే ఆయన భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాడు. దీనినే మహామాయ అంటారు. అందుకే ఈ శక్తి స్వరూపిణి మాతృదేవి అమ్మవారి చరణాల వద్ద శరణాగతుడవు కావాలి. మహామాయ జగజ్జనని మహాపాశముతో బంధించి ఉంది. మనల్ని బంధించి ఉంది. ఈ పాశాన్ని ఛేదింపగలిగితే
భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. సోమవారం అక్టోబర్ 16, 1882. నేడు శ్రీరామకృష్ణ పరమహంస దేవులు మహదానందములో ఓలలాడుతూ ఉన్నారు. నరేంద్రుడు దక్షిణేశ్వర ఆలయానికి వచ్చాడు. ఇంకా కొందరు ఆంతరంగిక భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులతో పాటు రాఖాలు, రామ్లాలు, హాజరాలు ఉన్నారు. బ్రహ్మ సమాజానికి చెందిన ఒకరిద్దరు నరేంద్రుడితో కలిసి వచ్చారు. మా కూడా వచ్చాడు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశాడు. భోజనానంతరం శ్రీరామకృష్ణులు తమ గదిలో పరుపు పరచమన్నారు. దాని మీద భక్తులు, ముఖ్యంగా నరేంద్రుడు విశ్రమిస్తారు. చాప పరచి పరుపు, దిండ్లు అమర్చబడ్డాయి. శ్రీరామకృష్ణులు చిన్న పిల్లవాడి మాదిరి నరేంద్రుడి సమీపంలో, నరేంద్రుడంటే భావి కాలంలో ప్రపంచ ప్రఖ్యాత స్వామి వివేకానందులు, భక్తులతో, ముఖ్యంగా నరేంద్రుడితో అతన్ని చూస్తూ వికసిత వదనంతో ఆయన శ్రీరామకృష్ణులు ఆనందంగా మాట్లాడసాగారు. ఆయన స్థితి, జీవితం అన్నీ మాటల మధ్య ప్రస్తావనకు వచ్చాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రాదులతో, నాకు ఆధ్యాత్మిక భావోద్వేగం కలిగినప్పుడు సదా భగవత్ ప్రసంగాలు ఆలకించాలనే ఆరాటపడేవాణ్ణి. భాగవతం, ఆధ్యాత్మ రామాయణం, మహాభారతం మొదలైన పురాణ కాలక్షేపాలు ఎక్కడ జరిగేవో విచారించి తెలుసుకునేవాణ్ణి. అరియాదాహ దక్షిణేశ్వరం సమీపంలోని ఒక పల్లె. అరియాదాహలోని కృష్ణకిషోర్ వద్దకు ఆధ్యాత్మ రామాయణం వినడానికి పలుమార్లు వెళ్ళాను. కృష్ణకిషోర్ ఒక భక్తుడు. కృష్ణకిషోర్కు ఎంత విశ్వాసం! ఒకసారి బృందావనంలో తిరుగుతూ ఉంటే అతడికి దాహం వేసింది. కాస్త దూరంలో ఒక బావిని చూశాడు. బావి వద్దకు వెళ్ళి అక్కడ నిలబడ్డ వ్యక్తితో కాసిని నీళ్లు ఇవ్వమని అడగ్గా అతడు, అయ్యా, నేను నిమ్నజాతి వాణ్ణి, మీరు బ్రాహ్మణులు, మీకు ఎలా నీళ్లను చేది ఇవ్వగలను అన్నాడు. నీవు శివనామం ఉచ్చరించు, శివా శివా అని స్మరిస్తే నువ్వు పవిత్రుడవవుతావు అని కృష్ణకిషోర్ చెప్పగా ఆ వ్యక్తి శివా శివా అంటూ నీళ్లు చేది ఇచ్చాడు. నిష్ఠాగరిష్ఠుడైన కృష్ణకిషోర్ శివభక్తుడు. ఆ నీరు త్రాగాడు. ఎంతటి విశ్వాసం! ఒకసారి అరియాదాహ గంగా ఘట్టానికి ఒక సాధువు వచ్చి ఉన్నాడని విని నేను కృష్ణకిషోరు అక్కడికి వెళ్ళదలుచుకున్నాం. కాళికాలయంలో ఉన్న హలధారికి ఈ విషయం చెప్పగా అతడు, మట్టి పంజరాన్ని చూడ్డంలో ఏం ప్రయోజనం ఉంది అన్నాడు. హలధారి గీత, వేదాంతాలను అధ్యయనం చేస్తూ ఉంటాడు కదా, జ్ఞాని దృష్టి. అందుకని సాధువును మట్టి పంజరం అని పేర్కొన్నాడు. ఈ మాటను కృష్ణకిషోర్కు, శివభక్తుడు, ఆయన భక్తుడు, ఈ మాటను కృష్ణకిషోర్కు చెప్పగా అతడికి మహాకోపం వచ్చింది. భక్తుడు కదా. ఏమిటి, హలధారి ఇలాంటి మాట అన్నాడా? ఎవడు భగవత్ స్మరణ, రామస్మరణ చేస్తాడో,
భగవంతుడి కోసం సర్వము త్యాగం చేస్తాడో అలాంటి వ్యక్తి శరీరం మట్టి పంజరమా, భక్తుడి దేహము చిన్మయం అవుతుంది, భగవన్మయం అవుతుంది అని అతడు ఎరుగడా అన్నాడు అతడు. కృష్ణ కిషోర్కు ఈ విషయంపై హలధారిపై కలిగిన కోపము అంతా ఇంతా కాదు. కృష్ణకిషోర్ కాళికాలయంలో పువ్వులు కోయడానికి వచ్చేవాడు. హలధారి ఎదురైతే ముఖం తిప్పుకునేవాడు, అతడితో మాట్లాడేవాడు కూడా కాదు. ఒకరోజు కృష్ణకిషోర్ జంధ్యం ఎందుకు తీసివేశావు అని నన్ను అడిగాడు. ఆ సమయంలో నా స్థితి మారిపోయింది. పెద్ద గాలివానకు కొట్టుకొని పోయినట్లు పాత చిహ్నాలన్నీ ఎగిరిపోయాయి. బాహ్య ప్రపంచ స్పృహే నాకు లేకపోయింది. ధరించిన వస్త్రమే ఒంటి మీద నిలువకున్నప్పుడు జంధ్యం మాట ఏమని చెప్పేది? అందుకని అతడితో నాకు పట్టిన వెర్రి నీకు పట్టినప్పుడు అర్థమవుతుందిలే అని జవాబిచ్చాను. ఆ విధంగానే జరిగింది. అతడికి భగవద్ ఉన్మాదము కలిగింది. గదిలో ఒంటరిగా కూర్చొని సదా ఓం 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 అని జపిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అతడికి పిచ్చి పట్టిందని ఎంచి వైద్యుణ్ణి పిలుచుకొని వచ్చారు. వైద్యుణ్ణి చూసి కృష్ణకిషోర్, బాబు, నా జబ్బును నయం చేస్తే చెయ్యి, కానీ నా ఓంకారాన్ని మాన్పించే వైద్యాన్ని మాత్రం చెయ్యవద్దు సుమా అన్నాడు. అందరూ నవ్వారు. ఒకరోజు నేను అతడి ఇంటికి వెళ్ళి చూడగా అతడేదో దిగులుతో కనబడ్డాడు. ఏం జరిగింది అని నేను అడగ్గా అతడు ఇలా అన్నాడు. ఇంటి పన్ను వసూలుకై పన్ను వసూలు అధికారి వచ్చాడు. దాన్ని గురించే చింతిస్తున్నాను. పన్ను చెల్లించకపోతే ఇంట్లోని పాత్ర సామగ్రిని వేలం వేయిస్తానని బెదిరించాడు. అతడితో నేనిలా అన్నాను, సరి, దాన్ని గురించి కలత చెంది ఏం ప్రయోజనం? అతడు పాత్రలను మట్టుకే కదా తీసుకుని పోగలడు, పాత్రలు మాత్రమే కదా తీసుకుపోగలడు. తీసుకొని పోనివ్వు. బంధించి తీసుకువెళ్ళాలన్నా నిన్ను తీసుకువెళ్ళలేడే. నువ్వు ఖా ఆకాశం కదా, అంటే సర్వత్రా వ్యాపేన చైతన్యం. జ్ఞానమార్గంలో సర్వత్ర వ్యాపించింది ఆత్మ, ఖా ఆకాశవత్. సో నిన్ను తీసుకువెళ్ళలేడే. నువ్వు ఖా అంటే ఆకాశం, సర్వవ్యాపివి కదా. నరేంద్రాదులు నవ్వారు. నేను ఖా, అమి ఖా, నేను ఆకాశం వంటి వాణ్ణి అంటూ కృష్ణకిషోర్ పలుమార్లు అనేవాడు జ్ఞాని స్థితిలో. ఆధ్యాత్మ రామాయణం పఠించేవాడు కదా. నువ్వు ఖా ఆకాశం అని అతన్ని నేను పరిహసిస్తాను. అందుచేతనే నువ్వు ఖా అయిపోయావే, పన్ను విధించినంత మాత్రాన నిన్ను కదిలించగలరా అని నాడు అతడితో చెప్పాను. ఓం నిరంజనం నిత్యమనంతరూపం
భక్తానుకంపాధృతవిగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామః. తం రామకృష్ణం శిరసా నమామః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.